అది చూసి పక్కనే కూర్చున్న విష్ణు సిన్సియర్ గా, కృష్ణ ఏం చేస్తున్నావు? కొంపతీసి మ్యాజిక్ కాలేజ్ అడ్మిషన్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నాను, నేను మెజిషియన్ అయిపోతాను అని మాత్రం చెప్పకరా ప్లీజ్ అని అన్నాడు. విష్ణు ఉద్దేశంలో కృష్ణ ఎప్పుడు చదువు మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. చదువు అంటేనే ఆమె దూరంలో ఉండే కృష్ణ ఈ రోజు సడన్ గా బుక్స్ ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ గా లెసన్స్ చదవడం చూసి అతనికి భయమేసింది. కృష్ణకి అతని మనసులో ఉన్నది విష్ణుతో చెప్పాలని అనిపించిన ఆ క్షణంలో ఎందుకో చెప్పకుండా మనసులో మాత్రం ఎలా అయినా మ్యాజిక్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవాలి, అలాగే అక్కడ విండ్ మ్యాజిక్ ఎలిమెంట్ అవేకన్ చేసుకుని మెజిషియన్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. విష్ణు మాత్రం అనుమానంగా కృష్ణ వైపే చూస్తూ, ఇప్పుడు నువ్వు చదవాలని అనుకున్నా అదంతా యూజ్లెస్ కృష్ణ, నా మాట విను, నీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు, హాయిగా నిద్రపో, సంవత్సరం నుంచి నువ్వు చాలా హోంవర్క్ మిస్ చేసావు, అసలు క్లాస్ లో వినలేదు అంటూ హానెస్ట్ గా సలహా ఇచ్చాడు. ప్రతి ఎగ్జామ్ లో కృష్ణకి క్లాస్ లో అందరికంటే లీస్ట్ మార్క్స్ వస్తాయి, అలాంటిది 20 రోజుల ముందు చదవడం స్టార్ట్ చేస్తే మంచి మార్క్స్ ఎలా వస్తాయి? ఎలాగో అడ్మిషన్ దొరకదన్న విషయం విష్ణుకి క్లియర్ గా అర్థమై అతనితో, నువ్వు ఆల్రెడీ నీ స్టడీస్ ని పాడు చేసుకున్నావు కృష్ణ, నీ ఓటమిని నువ్వు యాక్సెప్ట్ చేయడం తప్ప ఇప్పుడు కష్టపడి ఉపయోగం లేదు అంటూ లెక్చర్ ఇచ్చాడు. ఇంతకటి నుంచి విష్ణు తన వల్ల ఏమీ కాదు అని చెవిలో నసపెడుతూ ఉండడంతో చిరాకొచ్చిన కృష్ణ, సరేరా విష్ణు, నువ్వు మాత్రం బాగా చదువుకో, స్టేట్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకు,